వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మేసా అబ్రహాం ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను శాసన మండలిలోకి విపక్ష వైసీపీ సభ్యులు కాళ్లకు చెప్పులు వేసుకొని తీసుకురావడం దారుణమని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మూసా అబ్రహాం తెలిపారు. శుక్రవారం కాకినాడలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విక్టరీ రివైల్ సెంటర్లో చర్చి నిర్మాణం కోసం మైనార్టీ కార్పొరేషన్కు చెల్లించిన 10% డీడీలను తిరిగి కూటమి ప్రభుత్వం పాస్టర్లకు ఇవ్వడంతో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దేవుడి ఫోటోలు పట్టుకొని చెప్పులతో సభలోకి వెళ్లడం దారుణమన్నారు. 8 సంవత్సరాల క్రితం డీడీలను మైనార్టీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగిందని, అప్పటి నుండి పాస్టర్లు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి 30,000 చొప్పున 30 మంది పాస్టర్లకు తిరిగి డబ్బులు చెల్లించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాస్టర్స్ ఎస్ ప్రభాకర్, కె మోజేష్ కుమార్, రాజ్ కుమార్, ఆనంద్, ఏ సుదాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో ఉన్న 30 మంది దైవ సేవకులు 2018వ సంవత్సరంలో చర్చి రిపేర్ నిమిత్తము ప్రభుత్వం 3 లక్షలు శాంక్షన్ చేసింది. అయితే బెనిఫిషియర్గా ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క చర్చి నుండి 30,000 రూపాయలు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి చెల్లించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 8 సంవత్సరాల నుంచి వివిధ నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి మేము తిరిగినప్పటికీ మా బెనిఫిషియరీ డబ్బులు తిరిగి రాలేదు. అలాగే శాంక్షన్ అయినటువంటి 3 లక్షలు తిరిగి రాలేదు. చివరికి ఈ 8 సంవత్సరాలు తిరిగిన తర్వాత క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అబ్రహాం గారిని మేము కలిసినప్పుడు వారు స్పందించి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ బాబు గారు, అలాగే కొడాలి విజయ్ గారు, అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు సతీష్ గారు, వీరందరినీ కలిసి ఈ డబ్బులు తిరిగి రావడానికి వారు సహాయం చేశారు. 15 మందికి 30,000 రూపాయలు తిరిగి వారి అకౌంట్లో పడ్డాయి. మరి అంతేకాకుండా మిగిలిన 15 మందికి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది డబ్బులు రికవర్ చేసుకోవడానికి. కనుక మరి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకి, ముఖ్యంగా క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మోసా అబ్రహాం అయ్య గారికి మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనాలు మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన శుభ తరుణంలో పాస్టర్స్ 30 మంది బెనిఫిషరీ డీడీలు తిరిగి ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి, కొడాలి విజయ్ గారికి, మా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఒక బాధాకరమైన విషయం, శాసన మండలిలో శాసనసభ్యులు గౌరవప్రదంగమైన స్థితిలో ఉండవలసిన వారు మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే రీతిలో దేవుణ్ణి తీసుకొని దేవాలయాలు అంటే ఆ పవిత్ర స్థలానికి తీసుకొని అపవిత్రపరిచిన సందర్భాన్ని మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ శాసనసభ మండలి అంటే పవిత్ర స్థలం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకు చెందించింది అది. ఇలా చేయడం వల్ల వివిధ కారణాల వల్ల వివిధ మతాల వారు మళ్ళీ వారు తీసుకెళ్లారు, మేము తీసుకెళ్తామని రెచ్చగొట్టే విధానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులైన మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మీరు వాడిన విధానం కూడా కరెక్ట్ కాదు. పవిత్రమైన స్థలంలో మీరు ఆరాధిస్తున్న దేవుడినే అపవిత్రపరిచినట్టుగా మాకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి శాసన మండలిలో ఉన్న సభ్యులందరూ, వైసీపీ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నట్టు కాస్త పెద్ద తరగా మీరు ఆలోచించవలసిన విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే చెప్పులు వేసుకొని దేవుడిని పెట్టుకొని మీరు వెళ్ళరు, కానీ అలా వెళ్ళి ఆ దేవుడినే మీరు అవమానపరిచారు. ఆయన్నే కాదు, యావత్ శాసన మండలినే మీరు అవమానపరిచారు. అన్ని మతాల వారిని రెచ్చగొట్టేటట్లుగా మీరు పనిచేస్తారు. కాబట్టి దయచేసి గమనించాలి. మీరు ఆలోచించకుండా ఇలాంటి ప్రవర్తించడం వలన వివిధ మతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని హెచ్చరిస్తూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.